ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నేను ఒక వీడియో పెడుతున్నాను. ముందు ఈ వీడియో విన్నాక నెక్స్ట్ ఆ వీడియో వినండి. ఒక మనిషి జన్మ చాలా విలువైనది. దేవుడిచ్చిన ఈ జన్మకి మన జన్మకు ముందు తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తండ్రి ఆ కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ చూసి దీనిది ఒక జన్మేనా, ఈడిది ఒక జన్మేనా అని ఏడుస్తున్నాడు అనుకోండి, బాధపడుతున్నాడు అనుకోండి, ఆ ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఒక తల్లి వీడిది ఒక జన్మేనా, ఈమెది ఒక జన్మేనా అని ఒక తల్లి కన్నీరుతో ఏడుస్తుంటే ఆ కన్నీరు ఉసిరై నిన్ను అగ్నిలో కాలుస్తుంది ఒక దినం. దయచేసి నిర్గమకాండంలో 20 అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట ఉంది. మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి, అప్పుడే మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారని. మీ తండ్రిని మీ తల్లిని ఎప్పుడైతే మీరు సన్మానిస్తారో అప్పుడే మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారని దేవుడు మాట్లాడాడు. ఒక జన్మ అంట, ఈ బ్రతుకు చాలా విలువైంది. ఈ జన్మ చాలా విలువైనది. సమాజం కూడా మనల్ని చూసినప్పుడు ఈ బిడ్డని ఏ తల్లి కన్నది, ఈ బిడ్డని ఏ తండ్రి కన్నాడు అని సమాజం గర్వించేలా ఉండాలి. మనం దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఆయన మార్గంలో ఏం చెప్పాడు? యోహాను సువార్త 14 అధ్యాయం 6 ప్రకారం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన మార్గంలో ఎందుకు నేనే అన్నాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నా మార్గంలో ఎటువంటి పాపము లేదు. నేను సత్యం చెప్తాను కనుక మీరు ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు. నేను ఒక దినముకి మీకు నిత్యజీవం ఇచ్చేవాడిగా ఉన్నాను అనే మాట మనం తెచ్చుకొని తల్లిదండ్రుల్ని, తండ్రిని తల్లిని సన్మానిస్తూ సమాజంలో కూడా కులమతాలు లేకుండా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు అనే మాట మార్కు సువార్త 12:31 ప్రకారం మనం కానీ జీవిస్తే ఖచ్చితంగా ఒక దినము దేవుణ్ణి చూస్తాం. ఈ వీడియో ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, నెక్స్ట్ వీడియో కూడా వినండి. మీ బ్రతుకు ఏంటి? మనిషి బ్రతుకు ఎలాంటి విలువైనది అని మీరు తెలుసుకుంటారు. ఈ 2 వీడియోలు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.